హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. వారి నామం ఉచ్చరింపకూడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన. వారి నామం మరిచిపము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా? కులద్రోహి, నీ పినతండ్రిని వహించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా. అనగా నీ పినతండ్రి దుష్టుడని నీ అభిప్రాయం? దుష్టుడవునో కాతో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? ప్రహ్లాద, గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయనా ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే? నీకెందుకింత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే క్షణతగునా? హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా.